మాడుగుల మండలం తాడిపత్రిలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ గర్ల్స్ స్కూల్లో 9వ తరగతి విద్యార్థిని మురళ సత్యవతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. తీరు మార్చుకోవాలని విద్యార్థులను హాస్టల్లోని ఉపాధ్యాయులు ఇబ్బంది పడేలా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫోన్ చేసుకోవాలంటే ఒక్కో బాలిక వద్ద 20 రూపాయలు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడడం సరికాదని పేరెంట్స్ ఖండించారు. సత్యవతికి ఒంట్లో బాగోలేకపోయినా తమకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు సిమలపల్లి వాసులు వెంకన్న దొర సన్యాసమ్మ వాపోయారు. మండలంలో తాటిపార్తి గర్ల్స్ స్కూల్ ఏదైతే ఉందో ఈ స్కూల్లోనే ఈరోజు పాప అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా నిన్న తల్లిదండ్రులు వచ్చాయి. ఆ తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్ళగా అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగా పాప చనిపోయింది. ఇవి పాప ఇక్కడ 9వ తరగతి సత్యవతి అని పాప ఇక్కడ 9వ తరగతి చదువుతూ ఉంది. 9వ చదువుతుండగా అనారోగ్యంతో ఇక్కడ నుంచి నిన్న సాయంత్రం హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయింది. ఫోన్ చేస్తుంటది, అప్పుడప్పుడు చేస్తుంటది, కానీ ఇంత సీరియస్ అయింది కానీ చేయించలేదు. అసలు ఫోన్ చేస్తే డబ్బులు తీసుకుంటున్నారంట. ఫోన్ చేస్తే మళ్ళీ ఎవరికో చేస్తున్నారు, లవర్స్కి అంటున్నారు. అది ఏంటండి మరి దారుణంగా అంటున్నారు వీళ్ళు. దయ్యం పట్టిందని కొట్టేశారంట సార్. మళ్ళీ యాక్టింగ్ చేస్తుంది, పిల్ల యాక్టింగ్ చేస్తుంది. టీచర్స్ అంట వాటిని కొట్టారంట. దయ్యం పట్టిందని కొట్టేశారని చెప్పారు. తనకి ఏం అవ్వలేదు. చాలా కడుపు అంటే ఫస్ట్ రన్నింగ్ చేసేటప్పుడు అంటే నొప్పి, కాలు నొప్పి వచ్చింది అని చెప్పిందంట. టీచర్స్ అడిగితే ఇప్పుడు శనివారం నుంచి బాగోలేదటండి. బాగోలేనప్పుడు స్కూల్లో మేడం గారు ఉన్నారు. తల్లిదండ్రులు ఫోన్ చేస్తాము, నా ఇంట్లో బాగోలేదు మేడం ఫోన్ చేయండి అంటే 20 రూపాయలు ఇవ్వండి, ఫోన్ ఇస్తాం, ఫోన్ చేసి మాట్లాడదు అనేసి 20 రూపాయలు తీసుకొని పిల్లలకి వాళ్ళు ఫోన్తో మాట్లాడిస్తారండి. తల్లిదండ్రులకి పిల్లలు ఇంతే కదా మేడాలకు ఉద్యోగాలు, ఇప్పుడు కాదు ఎప్పటికైనా. పిల్లలు లేకుంటే ఏం ఉద్యోగాలండి మేడాలకి? పిల్లకి ప్యానల్ మీదకి ఇంతవరకు వచ్చేదాకా కూడా ఫోన్ చేయకుంటుంటే నిన్న ఉదయాన్ని వచ్చి హాస్పిటల్కి వేసారు. మా అన్నయ్య మా ఎదురైనా హాస్పిటల్కి వేస్తే 2 హాస్పిటల్ మార్చారు. 2 హాస్పిటల్ మారిస్తే ఉదయం 4 గంటలకల్లా పిల్ల చనిపోయింది.